ఒంగోలు నగరంలోని 10వ డివిజన్ అధ్యక్షులు కమ్మ సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రచ్చబండ ఏర్పాటు చేసి డివిజన్ ప్రజల వద్ద నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పాల్గొని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడం వల్ల ఎంత నష్టపోతున్నామో, ఎవరు లబ్ధి పొందుతున్నారో ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కట్టిన 17 మెడికల్ కాలేజీల బిల్డింగ్స్ ను పూర్తయిన మరియు నిర్మాణ దశలో ఉన్న చిత్రపటాన్ని చూపిస్తూ కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబును నమ్మి మోసపోయారంటూ ఇకపై అన్ని ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి తన చుట్టూ ఉండే వాళ్లకు లబ్ధి చేకూరుస్తాడని, పేద ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి యారం వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, బుజ్జి, గౌతమ్, ప్రసాద్, భూమిరెడ్డి రవణమ్మ, ప్రసన్న, ప్రమీల, మేరీ, వాణి, మాధవి, రవణమ్మ, గాది సాయిరెడ్డి, తాటిపర్తి శరత్, చంద్రారెడ్డి, షేక్ మస్తానయ్య, పూనపాటి సుబ్బారావు, దాసరి చక్రపాణి, పాతూరు శ్రీను, కోటి, గద్దల వినోద్, బుజ్జి, బాలకోటయ్య, కోటిరెడ్డి, మల్లవరపు సుబ్బారెడ్డి, లక్ష్మారెడ్డి, గద్దల యశోద, సుమారు 20 మంది పార్టీ నాయకులు మరియు 30 మందికి పైగా మహిళా నాయకులు మరియు వివిధ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగనన్న పిలుపు మేరకు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే మన కోసం, పేదల కోసం, పేదల పిల్లల చదువుల కోసం, పేదల ఆరోగ్యం కోసం 17 మెడికల్ కాలేజీలు 8,500 కోట్లతోటి ఒక్కో కాలేజీ 500 కోట్ల కాడికి మొదలుపెట్టి, అంటే ఈ రాష్ట్రంలో అంతకుముందు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు రాజధాని మెడికల్ కాలేజీల తర్వాత రాజశేఖర రెడ్డి గారు జిల్లాకు ఒక కాలేజ్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏ ఒక్కరు కూడా, ఏ ముఖ్యమంత్రికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కట్టాలని, అంటే పెద్ద ఆసుపత్రులు కట్టాలని, కాలేజీలు కట్టాలని, డాక్టర్లకు డిమాండ్ పెరిగిపోయింది, ఫీజులు పెరిగిపోయినాయి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళే డాక్టర్లు చదవగలుగుతున్నారు. వాళ్ళు వచ్చి మనల్ని నిర్దాక్షిణ్యంగా, ఇవాళ మనకి అన్నిటికంటే ప్రధానమైన ఖర్చు హాస్పిటల్ ఖర్చు. ఈ ఖర్చులు పేదలు భరించలేకుండా ఉన్నారని, చదువులు అదేవిధంగా వైద్యం, ఈ రెండు అందుబాటులో ఉంటే ప్రజలకి ఖర్చులు ఉండవని, ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటారని ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కూళ్ళు, నాడు నేడు స్కూళ్ళన్నిటికీ భూజోలు కొట్టి, రంగులేసి, పిల్లలకి యూనిఫారాలు కుట్టించి, ట్యాబ్లు ఇచ్చి, పెద్ద పిల్లలు 1,00,000 రూపాయలు కట్టే పిల్లలతో పోటీగా పేదల పిల్లలందరూ చదివిస్తూ, అదేవిధంగా పేదల పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలని 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో తీసుకొచ్చి, అంటే 15,000 రూపాయలకే సంవత్సరం ఫీజు తోటి డాక్టర్ చదువుకుంటాడు. అటువంటి వస్తే అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా క్వాలిఫై అయ్యి కొద్దిగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే 12 లక్షలతోటే సీట్ వస్తుంది. మరి వీళ్ళు దీన్ని ప్రైవేట్ కప్పు చెప్తే, ఇప్పుడున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మన పిల్లలు ఎంతెంత ఫీజులు కట్టి చదువుకుంటున్నారో, డాక్టర్లు చదివించగలుగుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కో సీట్ 1 కోటి రూపాయలు పలుకుతుంది. వాళ్ళకి ఈయన ఎకరం 100 రూపాయలు లీజు కాడికి ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తాడంట. ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ సొమ్ము పెట్టి, ఒక్కో కాలేజీ 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ లో ఉంటే దాన్ని పూర్తి చేయ చేత కాదని లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తూ, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాయితీల పేరు దోచిపెడుతూ, పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఎవరన్నా ఉన్నారమ్మా సైతాన్లు సెల్ వేసుకోండి, పెద్దగా చెప్తా, సెల్ ఆన్ చేయండి అమ్మా. ఈ పరిస్థితి అనే వ్యక్తి కళ్ళకు గంతలు కట్టినట్టు పచ్చి అబద్ధాలు చెప్తూ, మెడికల్ కాలేజీలన్నీ బిల్డింగ్లు కనపడతా పిల్లలు చదువుకుంటుంటే అయ్యన్న పాత్రుడు అనే స్పీకరు మెడికల్ కాలేజీ లేదని పచ్చి అబద్ధం ఆడితే ఎక్కడన్నా చూపిస్తాను రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్తే దారి పొడుగుతా 60 కిలోమీటర్ల జనం
1,00,000 మంది జనం స్వాగతం పలికారు. కళ్ళకి 1,00,000 మందికి కనపడిన నిజం. వాళ్ళని ఏమనాలి అర్థం కావట్లా. మన నోరు జారకూడదు. ఆ గుడ్డి వాళ్ళకి కనపట్లేదు. వాళ్ళకి కనపడినా ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏ విధంగా కరెంటు తీస్తే ఆ విధంగా పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు. నిజాలు బయటకు పోకూడదని చూస్తున్నారు. మేము జగనన్న పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ఫోటోలతో సహా మీకు కరపత్రాలు ఇస్తాం. మనం ప్రభుత్వం కట్టిన కాలేజీలు ఏ దశలో ఉన్నాయో మీరు ఫోటోలతో చూడండి. గవర్నర్కి ఉత్తరం రాద్దాం. మ్యాటర్ అంతా రాసి పెట్టారు పార్టీ వాళ్ళే. దాంట్లో మీరందరూ చదువుకొని మీరు సంతకం పెట్టి పేరు రాసి అదేవిధంగా మన గ్రామంలోని అందరికీ చెప్పి పేదలందరికీ చెప్పి మనకు రావాల్సిన కాలేజీలు ఈ రకంగా మోసం చేస్తున్నాడని అర్థమయ్యేటట్టు చెప్పి సంతకాలు సేకరించి మన ఊరి నుంచి 1000 సంతకాలతోటి పంపించండి. ఇట్లానే ప్రతి చోట 1000 సంతకాలతోటి 1,00,000 సంతకాలు కొన్ని నియోజకవర్గం నుంచి వెళ్ళి గవర్నర్కి పెడతాం. ఈ మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ప్రైవేటీకరణ కానీయము. జగనన్న వార్నింగ్ ఇచ్చాడు. ఎవడైనా కాలేజీలు ఆశపడి దుబ్బుదామని వచ్చారా మీ సంగతి తేలుస్తానని అడుక్కోక సంగతి. వాటికి ఎవరు బిడ్లేసే పరిస్థితి కూడా లేదు. కాకపోతే వీళ్ళ కుట్రని మనం ప్రజలకు చెప్పాలా. వీళ్ళు ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటుంది మన కళ్ళెదురుకు కనపడుతుంది. ఇంకా పోర్టులు అమ్ముకుంటారు, పరిశ్రమలు అమ్ముకుంటారు, అన్నీ అమ్ముకుంటుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. పేదలకు డైరెక్ట్గా మనకి బెనిఫిట్ అవ్వాల్సిన హక్కుల్ని మోసం చేస్తున్న సంగతి మీకు అందరికి తెలియాలని, మన ద్వారా ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ సంతకాలు సేకరించాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాను తల్లి. మన సురేష్ డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా ఈ 10వ డివిజన్కి మిమ్మల్ని అందరినీ సమీకరించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి రూపం ఇచ్చిన సురేష్ని అభినందిస్తూ, సురేష్ మీకు అందుబాటులో ఉంటాడు, మేమందరం మీకు అందుబాటులో ఉంటాం. కోతవేటు దూరంలోనే నేను ఉంటానమ్మా. మన పార్టీ పేరు చెప్పి ఎవరన్నా మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినా ఏ సంఘటన చెప్పినా నాకు కాల్ చేయొచ్చు. మీ ముందు 5 నిమిషాల్లో ఉంటా. ఈ పిచ్చి బెదిరింపులు మన ఊర్లో సైతాన్లకు ఎవరు మీరు భయపడమాకండి. ఇట్లాంటి కోతోళ్ళ గురించి అందరికీ తెలుసు. రాబోయేది మన ప్రభుత్వమే. ఈ 3 ఏళ్ళు ఇటువంటి చీకటి పాలన. రాష్ట్రంలో కరెంటు కోత లేదు. ఈ దరిద్రులకు ఇక్కడ కరెంటు తీశారంటే నిజం చెబుతున్నామనే కదా. నిజం చెబుతున్నామనే కదా. ఈ దరిద్రులు ఈ టైర్ కరెంటు తీయటం అంటే బయటపడతాయనే కదా. బయటపడటానికి మీరు అందరూ తీసుకెళ్లి కాగితాలు ఇచ్చి ఇళ్ళ దగ్గర చెప్పండి, సంతకాలు సేకరించండి. బుద్ధి వచ్చే విధంగా ఈ నెక్స్ట్ ఎలక్షన్ చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే మనందరికి కూడా మన చిరంజీవులైనటువంటి మన పిల్లల యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనేటటువంటి తాపత్రయం. మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి జరగాలంటే మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలి, మంచిగా విద్యావంతులుగా ఎదగాలి, మంచి ఆహారం కావాలి. వీటన్నిటికీ కావలసినటువంటి వస్తువులను ప్రభుత్వం కల్పించాలి. అలాంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కరోనా పోయిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 17 కాలేజీలు తీసుకొచ్చి 7 కాలేజీలను పూర్తి చేసి మిగతా కాలేజీలను దాదాపుగా 70-80% పూర్తి చేస్తే అసలు కాలేజీలు ఎక్కడ ఉన్నాయన్నారు పాపం. ఎందుకంటే సాక్షి టీవీ, సాక్షి పేపర్ తప్ప ఇంకొక దానిలో నిజాలు చూడడానికి అవకాశం లేదు. అందుకని ఆఖరికి స్పీకర్ లాంటి పెద్దవారు కూడా అసలు ఎక్కడున్నాయి కాలేజీలు, ఎక్కడ కనపడుతున్నాయ్యా, అంతా బీళ్లే కదా అని మాట్లాడారు. ఏమి కానీ ఇదిగో వాళ్ళ చూపించారు కాలేజీ వాళ్ళంతా కవులుండి కూడా చూడలేనటువంటి దుర్మార్గపు మాటలు, చెవులుండి కూడా వినలేనటువంటి దుస్థితి కొనసాగుతుంది. ఇదిగో 17 కాలేజీల్లో కూడా 7 కాలేజీలు పూర్తయిపోయి మరి 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే డాక్టర్స్ అలాట్మెంట్ జరగటం. ఈ రోజున ఇంకొకటి ప్రత్యేకంగా ప్రకటన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకి 12 మంది చొప్పున పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చదువుకునేటటువంటి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మహాశయులారా, ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పేద వర్గాలు చదువుకునేటటువంటి దానికి అవకాశం లేకుండా, చదువే కాదు ఒకసారి ఆలోచన చేయండి.
మెడికల్ కాలేజీ ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీలో చదువు చెప్పేటటువంటి ప్రొఫెసర్స్ అన్ని జబ్బులకు సంబంధించినటువంటి స్పెషలిస్టులు, జనరల్ హాస్పిటల్ ఉంటుంది. జనరల్ హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్స్ అన్ని కూడా మొట్టమొదట 600 బెడ్స్ హాస్పిటల్స్ అవకాశం ఉండేటటువంటి విధంగా రూపొందిస్తున్నారు. దీన్ని అవసరమైతే 1000 బెడ్స్ వరకు పెంచుకునేటటువంటి దానికి సరిపోయేటటువంటి విధంగా బిల్డింగుల నిర్మాణం జరుగుతోంది. అంత బ్రహ్మాండమైనటువంటి శాశ్వత అభివృద్ధిని, ప్రతి మనిషికి ఆరోగ్యవంతులుగా జీవించేటటువంటి దానికి అవకాశం కల్పించేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రైవేట్ పరం చేసి డాక్టర్ సీట్లను కోట్లు అమ్ముకోవాలి అనేటటువంటి ఆలోచనతో ప్రైవేట్ పరం చేయాలని చెప్పే నిర్ణయాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఈ ఎదుర్కొనేది కేవలం ఇట్లా మీటింగులు పెట్టుకోవడం కాదు. ఈ మీటింగుల ద్వారా జరిగేది నాయకులే మాట్లాడతారు. ఈ నాయకులు మాట్లాడేటప్పుడు మేము ఉన్నటువంటి పార్టీని పొగుడుతూ ఇంకో పార్టీని విమర్శించడం, నిజాలనేటటువంటి వాటిని సగం మాట్లాడి, కొంతమంది అయితే 5% నిజాలు మాట్లాడి 95% అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి కొనసాగుతున్న ఈ సొసైటీలో. అట్లాంటిది అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు నిర్ణయం ఏంటి అనేది తెలియజెప్పి ప్రతి మనిషి కూడా ఇదిగో ఈ విధమైనటువంటి ముందు ఈ బిల్డింగుల నిర్మాణాలు ఎన్ని చూసుకొని ఆ తర్వాత వెనక దీని వివరాన్ని అన్నింటినీ కూడా ఇచ్చారు. అవి చదువుకొని మీ సంతకం పెట్టాలి. ఇది కేవలం చుండూరు రావుబాబు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి పెట్టడం కాదు. వాస్తవం ఏంటి, మనకు వైద్య వ్యవస్థ సక్రమంగా అందాలంటే మన చిరంజీవి చదువుకునేటటువంటి ఏ సమస్యలున్నా ఎప్పుడు మీరు కాల్ చేసినా ఏ క్షణమైనా నేను మీ ముందు వాళ్తాను, మీ దగ్గర ఉంటాను, మీ కోసం అండగా నిలబడతానని చెప్పినటువంటి రవిబాబు గారిని బలపరచండి. ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా జెండాను రెపరెపలాడించాలనేది మీరందరూ కూడా ఇక్కడ రవిబాబు గారి నాయకత్వంలో మీరందరూ పనిచేస్తే అక్కడ 2029లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అరాచకాలను ఈ రోజు ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. అదే మనకు నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తూ మరొక్కసారి మీ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ శిథిలంగా ఉన్నూరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గట్ట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు.